వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమ పథకాల్లో నవరత్నాల్లో అతి ఆర్భాటంగా అతి పెద్దగా చెప్పుకున్నది జగనన్న కాలనీలు. ఊళ్ళను ఊళ్ళే తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. దాంతో అప్పట్లో రాజకీయంగా కూడా చాలా లబ్ధి చేకూరుతుంది, భారీగా ఓటు బ్యాంక్ వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ లెక్కలన్నీ తారుమారయ్యాయి. కానీ ఇప్పుడు ఆ జగనన్న కాలనీ పేరుతో విద్యుత్ స్తంభాలకు లేదంటే విద్యుత్ కనెక్షన్లకి అందులో నిధుల దోపిడీ భారీగా జరిగిందా? వాస్తవానికి ఈ ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగానే డబ్బులు ఇస్తారు అనేది. కాకపోతే మౌలిక వస్తువుల సదుపాయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. విద్యుత్ కనెక్షన్లు కానీ, నీటి కుళాయిలు కానీ, డ్రైనేజీలు కానీ, వీటిల్లో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 500 కోట్ల రూపాయలు పైగా దోచేశారు అనేది ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. అసలు ఏం జరిగింది నిజంగా? ఊళ్ళో కట్టి పేరుతో వీళ్లే దోచేశారా? గుత్తేదారులకు భారీగా కట్టబెట్టారా? ఇప్పుడు ఈ పాయింట్ రేస్ చేయడం వెనక అసలు రాజకీయ కారణం ఏంటి? ఇప్పుడు ఆ ఇళ్లలో చాలా చోట్ల పెండింగ్ లో ఉండిపోయి వాటిని కంటిన్యూ చేస్తారా, కొనసాగిస్తారా, లేదంటే వాటిని ఇంకా ఇంతటితో ఆపేదలుచుకున్నారా, రద్దు చేస్తారా? ఏం జరగబోతుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి జగనన్న కాలనీలు అయితే నాకు తెలిసి నేను కొన్ని అయితే చాలా చూస్తూ ఉంటాను. చాలా చోట్ల ఆల్రెడీ కాపురాలు ఉంటున్నారు. కొన్ని అక్కడక్కడ పూర్తిగా అవ్వలేదు, నిర్మాణాలు పూర్తి అవ్వలేదు, కొన్ని కంపెనీ అసలు ప్రారంభమే కాలేదు. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు సడన్ గా విద్యుత్ పేరుతో పూర్తిగా దోపిడీ చేశారు అంటూ తెర మీద తీసుకురావడం వెనక కారణం ఏంటి? సరే, ఆ వార్త చదివితే మీకు హెడ్డింగ్ ఒక రకంగా ఉంది, ఇంట్రడక్షన్ ఓ దోపిడీ అని ఉంది. అవును, మిగతా చూస్తే కంప్లీట్ డిఫరెంట్. ఏంటయ్యా అంటే, కుంభకోణం అంటే దేన్ని అంటాం, అక్రమం అంటే దేన్ని అంటాం, అవినీతి అంటే దేన్ని అంటాం, కనెక్షన్స్ ఇన్ని ఇచ్చేసాం అని చెప్పేసి ఇవ్వకుండా డబ్బులు తినేస్తే, అంటే కనెక్షన్ ఓ 100 కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు అని రాసి ఇవ్వకుండా డబ్బులు తినేస్తే కుంభకోణం అంటారు. ఇది అట్లాంటిది కాదు. ఇల్లు కట్టకుండా ముందు కరెంట్ వేసేసారట, అది కుంభకోణం అంట. దాంట్లో దొంగలు ఎత్తుకుపోతున్నారట, అది కుంభకోణం అంట. వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడు మేధావిలాగా తయారైంది అది బేసిక్గా. అంటే ఎవడైనా వేగంగా పని చేస్తే అది కుంభకోణం అని రాయిచ్చని ఇప్పుడే తెలిసింది. మనం తెలుసుకోవాల్సిన కొత్త నిజం అనమాట. వాళ్ళు చేసిన పని ఏంటి? రూల్ ప్రకారం స్థలాలు ఇచ్చేశారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు మేము కట్టిచ్చిస్తామని 5 ఏళ్లలో ఒకటి పూర్తి కాల. వీళ్ళు వచ్చాక అందులో 2 లక్షలు పూర్తి చేశారు, మిగతా 3 లక్షలు వీళ్ళు ఇప్పుడు చేస్తామంటున్నారు. అంటే అది పూర్తి కావడానికి దాదాపు 15 ఏళ్ళు పడుతుంది. అదే ఇక్కడ ఏం చేశారు? అందుకనే ఈ తతంగం లేకుండా స్థలం ఇచ్చేశారు చేతికి, అలాగే ఇల్లు కట్టుకోమన్నారు. కట్టుకుంటే ఆ డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 1,50,000, 2,80,000, 1,80,000, 2,80,000. ఇందులో 30,000 రూపాయలు ఒకదానికి అదేది తలుపులు గిలుపులు అట్లాంటి వాళ్ళే ఇస్తారు, సిమెంట్ ఇస్తారు. ఇట్లాంటిది 1,50,000 రూపాయలు, 2.5 లక్షల రూపాయలు క్యాష్ డైరెక్ట్గా అకౌంట్లో వేసేటట్టు. ఇది కాన్సెప్ట్. ఇందులో ఇక వాళ్ళ ఇష్టం కట్టుకోవడం అనేది. ఇందులో కొంతమంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్లో కూడా 100కి 20% మంది, 25% మంది మాత్రమే అస్సలు గతి లేని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ మాత్రం ఎఫర్ట్ కూడా చేయలేని వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళకు ఒక 4-5 లక్షలు పెద్ద కష్టం కాదు. ఆ 4-5 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. ఎందుకు? ఇవాళ రోజున ఒక మధ్యతరగతి వాడు ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఉంది? మినిమం 25 లక్షలు, మినిమం. మ్యాక్సిమం 50 లక్షల, 60 లక్షల. ఏది? ఫ్లాట్లు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు. అదే ఇల్లు అయితే, ఇండివిజువల్ హౌస్ అయితే అంతే. అలాంటి సిచ్యుయేషన్లో ఇండివిజువల్గా సొంత ఇల్లు 10 లక్షలు వచ్చేస్తుందంటే ఎంత అదృష్టం అండి. ఎక్కువ మంది వైట్ రేషన్ కార్డు ఉన్న మధ్యతరగతి వాళ్ళు కట్టేసుకున్నారు ఇల్లు. అవసరమైతే పక్కనోడికి ఇచ్చినటువంటి 1 సెంటు కూడా ఉంటుంది కదా, అది ఇది కలిపి కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, పక్కన పేదవాళ్ళది అనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి కలిపి కట్టుకున్నది ఉంది. లేదా అది కట్టిచ్చేసి వీళ్ళే రెండింటినీ కలుపుకునేటటువంటి విధంగా సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కళ్ళెదురుకుండా కనబడ్డ నిజం. అంతకుముందు 5 లక్షల మందికి, అంటే 20 లక్షలు అని చెప్పారు అప్పుడు, ఫైనల్గా 5 లక్షలు దీనికి అనుకుని చివరికి 3 లక్షలకు ఓకే చేసి
చేతికి 30,000 20,000 ఎండింగ్లో ఇస్తామని అది కూడా ఇవ్వలేదు. వీళ్ళ హయాంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కే 7 లక్షలు ఇల్లు ఇచ్చినట్టు. కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకో 9 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మిగతా చోట్ల పనులు పూర్తి కాలేదు, నో డౌట్. అందులో ఏంటంటే కొన్ని చోట్ల వీళ్ళు పెట్టిన ఆప్షన్ ఎవడి కోసం ఇస్తాడు, డబ్బు సొమ్మిస్తాడు, జగన్ ఆడేచ్చి కట్టిస్తాడులే అని వదిలేశారు. ఆ 3వ ఆప్షన్ ఉంది కదా, ఇల్లు కట్టించి ఇవ్వండి అని చెప్పినటువంటి ఆప్షను, దానికి చాలామంది పెట్టేశారు అట్లాంటిది. ఎవడి కోసం ఇస్తాడు, ఆడు కాకపోతే రేపు పొద్దున్న చంద్రబాబు వచ్చిస్తాడులే అని చెప్పేసి కట్టుకోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ కట్టుకోని వాళ్ళకి ఎట్లాగూ ఇల్లు ఇవ్వట్లా, వాళ్ళు ఏం కట్టించేయట్లా. పైగా ఈ సమస్యని కొత్త కోణాలు ఏదో ఒకటి చెప్పేసేసి పని జరగకపోవడానికి కారణం దానికి ఒక ముద్రేసేయడం. ఇప్పుడు ఒకడికి పని ఎందుకు చేయలేకపోతే ఆడు పెద్ద దొంగ ఏదో సార్ అని ముందే అంటే ఓహో అనుకుని మనం చెయ్యాలనుకున్న వాళ్ళం కూడా ఆగిపోతాం కదా. అట్లాంటి ఒక తెలివైన ఎత్తుగడ అనమాట ఇది, ఇలాంటి వార్తలు రాయటం అన్నటువంటి. ఇక్కడ కావాల్సినటువంటి పాయింట్ ఏంటి, అక్కడ ఒకప్పుడు రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, రాజీవ్ స్వగృహ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అలాగే ప్రారంభించి అటు ఇటు కాకుండా ఆపేశారు ప్రభుత్వాలు మారినప్పుడు. ఆ తర్వాత వీళ్ళు ఇస్తానన్న టిట్కో ఇళ్ళు ప్రభుత్వం మారాక ఆగిపోయినాయి. అంతకుముందు కాంగ్రెస్ టైంలో ఇళ్ళేమో తెలుగుదేశం ఆపింది, తెలుగుదేశంలో ఇళ్ళేమో వైసీపీ ఆపింది, చివరికి 2 లక్షలు పూర్తి చేసి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు శాంతం ఆపేద్దాం అనుకుంటున్నారు. లేదా నిదానం వాళ్ళది అలా తిప్పలు పడతా ఉంటారు అన్నటువంటిది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇందులో దాన్ని ప్రజలు ఆలోచించనీయకుండా, ఇప్పుడు నా చేతికి ఒక స్థలం వచ్చింది, నేను అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఈలోపు ప్రభుత్వం మారింది. సాధారణంగా ఇప్పుడు ఇంకా మరింత ఉత్సాహంగా ఇస్తారని కదా చెప్పినప్పుడు, ఇది 3 సెంట్లు ఇస్తాం 2 సెంట్లు ఇస్తాం అని చెప్పారు కదా, అది ఇవ్వడం కూడా వదిలేసి అసలు ఆ చర్చకి పోనీయకుండా ఈ కొత్త ఎత్తు, ఇది ఇప్పుడు తాజా ఈ స్టోరీల వెనకాల ఉన్న మర్మం కనబడుతుంది అంతే. అంటే నిజంగా ఇందులో టెండర్లు కూడా తక్కువ కోట్ చేసి తర్వాత ఎక్కువ వసూలు చేశారు, ఇవన్నీ రాసుకొచ్చారు కదా సిమెంట్ స్తంభాలకి ఇవన్నీ. అంటే మధ్యలో గుత్తేదారులు ఏమన్నా తినేసి ఉంటారా, ఆ లెక్క ఏమన్నా ఇప్పుడు వీళ్ళు బయటకు తీస్తున్నారా, జగన్ తెలియకుండా ఇలాంటి ఏమన్నా జరిగినాయి? బేసిక్గా ఆ రోజున ఒక సిస్టమ్ ఉందండి, టెండర్ పిలవటం, ఆ తర్వాత ఆ టెండర్లకు సంబంధించి మళ్ళీ దాన్ని ఏమంటారు స్క్రూట్నీకి పంపించి రివర్స్ టెండరింగ్ చేయటం. అంటే లేయర్ అక్కడే పూర్తయిపోయింది. ఆ తర్వాత జరిగితే ఏం జరగాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఆ రోజుల్లో కట్టడానికి ఒక బిల్డింగ్కి 300 కోట్లు అనుకుంటే ఇవాళ 500 కోట్లు అవుతుంది. ఎందుకని? టైం ప్రాసెస్ అంతే. ఇప్పుడు మనం కూడా చెప్పాము అప్పుడు, అసలు టెండర్లు కూడా ఎవరు రాలేదు స్టార్టింగ్ లో. అవును, ఆ టెండర్లు ఎవరు రాక చాలా రోజులు ఆగిపోయినాయి, చివరి దాకా కూడా రాలేదు. అప్పుడు టీడీపీలు కూడా రేజ్ చేశారు, ఎవడో రావట్లేదు అది ఇది రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు మెటీరియల్ మేము ఇస్తాం, లేకపోతే మీరే కట్టుకోండి, లేదంటే మేము కట్టి, ఇలా 3 రకాల ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అసలు టెండర్ లోనే గోల్మాల్ చేసేసారు, టెండర్ లోనే తినేశారు, గుత్తేదారులు కట్టబెట్టారని మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ చెప్తున్నారు. ఏం జరిగిందని? నిజంగా కాంట్రాక్టర్లకి నరకం అండి. వాడికి ఈ ఇళ్లలో 10 బేసులు మిగిల్చేస్తుంది అంతే. దానికి ఈ టెండర్ల కారణంగా ఆడు నానా నరకం అనుభవించాలి. మళ్ళీ ఇప్పుడు ఈ దిక్కుమాలిన వార్తల వల్ల మళ్ళీ ఆ బిల్లులు కూడా ఆపేస్తారు. అదే కదా ఇవాళ మనకి ఎట్లా తయారైపోయినాయి అంటే, మీడియా అనేది ప్రోగ్రెసివ్ ప్రొటెక్టివ్ కాకుండా డిస్ట్రక్టివ్ డిస్మాండిలింగ్ జర్నలిజం తయారైంది. సర్వనాశనం చేయడమే మన కర్తవ్యం. ఈ సర్వనాశనాన్ని గొప్పగా చిత్రీకరించడం వైపుకి వెళ్తోంది. ఓ పేదవాడికి కొంపొద్దు, పేదవాడికి బియ్యం వద్దు, పేదవాడికి చదువు వద్దు, పేదవాడికి ఏదొద్దు, అదంతా శ్రీలంక అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది. అదే ఇక్కడ ఇవాళ రోజున వచ్చేటప్పటికి అక్కడ తేడా జరిగింది, ఇక్కడ తేడా జరిగిపోయింది. ఆనాడు ప్రజల మోసమే, ఈనాడు ప్రజల మోసం. వీళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంటయ్యా అంటే, ప్రజలకి ఏమీ జరగకూడదు, ఏదో జరుగుతున్నట్టు భ్రమలో బ్రతకాలి వాళ్ళు. దాన్ని కవర్ చేయాలంటే ఎవడో ఒక దొంగను చూపెట్టాలి, వాడి వల్ల నీకేం కాలేదు, వాడి వల్ల నీకేం కాలేదు అని ఓ భావోద్వేగాన్ని సృష్టించాలి. ఇది ఒక ఎకో సిస్టమ్ నడిచిపోతానే ఉంది, రాష్ట్ర ప్రజలు మభ్య పెడతానే ఉంది. మనం అమాయకంగా గొర్రెల్లాగా అలా నమ్ముతానే ఉన్నాం. గొర్రె కషాయోడిని నమ్మినట్టు ఆ కషాయోళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తూనే ఉన్నారు. ఈ కషాయోళ్ళు ఉండేదంతా హైదరాబాద్లో, వాళ్ళ ఆస్తులు వాళ్ళ వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళకి సంబంధించి చిన్న సమస్య వచ్చినా ఒప్పుకోరు. రాష్ట్రానికి మాత్రం పెద్ద పెద్ద సమస్యల్ని వాళ్లే సృష్టిస్తారు, వాళ్ళు మాత్రం దర్జాగా బతుకుతారు.
ప్రజలు మాత్రం, పేదోడు మాత్రం బాగుపడకూడదు. పేదవాడి జీవితంతో వాడికి ఒక్క ముద్ద నోటికి వస్తుంటే గింజుకు చచ్చిపోతారు. వీళ్ళు కింద పడి కొట్టుకుంటారు, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి కొట్టుకుంటారు. వాడికి రూపాయి దక్కుతున్నప్పుడు దాన్ని నాశనం చేయాలి. ఇది ఒక విచిత్రమైన శాడిజం, నిజమైన సైకోయిజం. బట్ ఈ సైకో మనస్తత్వాన్ని గొప్పగా కీర్తిస్తున్నాం ఇప్పుడు. ఇదివరకు వాళ్ళని సైకోలు అంటూ కూర్చున్నాం. అదే తేడా ఇప్పుడు అంతా. రీసెంట్ గా సార్ కొద్ది రోజుల క్రితమే కేంద్రానికి లేఖ రాశారు బాబు గారు. 5 లక్షల ఇల్లు కావాలి ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగానే. ఒకటి ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఆల్రెడీ వీళ్ళు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చేసి పెండింగ్ లో ఉన్న స్థలాలు, ఆ నిర్మాణాల సంగతి ఏంటి? వాటిని ఎవరిని ఇప్పుడు పక్కన పెట్టబోతున్నారా, లేదంటే జగనన్న కాలనీలే రద్దు చేస్తారా? కొత్త వాటి కోసం ఆ దరఖాస్తు చేసుకున్నారు, అప్లై చేశారు, వస్తాయని చెప్తున్నారు ఒక పక్కన. పాత వాటి సంగతి ఏంటి? ఈ లెక్కలు చూస్తా ఉంటే అవి ఏమన్నా రద్దు కాబోతున్నాయి భవిష్యత్తులో? ఆ వ్యూహం ఏమైనా కనిపిస్తుందా? పాత వాటిది రద్దు చెయ్యరు, కానీ వాళ్ళు కట్టరు. పెండింగ్ లో ఉన్నాయి నేను అనేది. అవి కట్టరు, కట్టేలా ప్రోత్సహించరు. కొత్తగా 5 లక్షలు తీసుకుంటే మన పార్టీ అనుచరులు లేకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లోకల్లో ఇప్పుడు 3 సెంట్ల భూమి అట్లాంటిది ఇచ్చేసి ఇదిగో చూసారా మేము చేసామని చెప్తారు. ఇప్పుడు ఇవాల్టికి కూడా మీకు మొన్న చూసా గుంటూరు అదేది ఇటు వెళ్తున్నప్పుడు స్కూల్ అవన్నీ ఉంటాయి, మన చిల్లీస్ పక్క నుంచి రోడ్డు చివరికి పోయిన తర్వాత ఆ ఏరియాలో అప్పట్లో కట్టించిన రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఉన్నాయి. ఎవ్వడు లేడు, ఖాళీగా పడు. ఆ పక్కన మళ్ళీ అవన్నీ అట్ట ఖాళీగా పడి ఉంటే మళ్ళీ పక్కన ఈ ఇళ్ళు కట్టారు, టిడ్కో ఇళ్ళు. అవి మళ్ళీ పూర్తి అయిపోయినాయి కానీ ఎవడూ లేడు, ఖాళీగానే ఉంటాయి. మళ్ళీ రంగులు వేసుకోవడం మాత్రం మారుతున్నాయి. వీళ్ళు ఏంటంటే పేదలకి సంబంధించిన దాంట్లో ప్రాక్టికాలిటీ మిస్సింగ్, అది అంతే. ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి అక్కడ ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు మీరు విజయవాడలో మేము ప్రత్యక్షంగా చూసాం. ఇవాళ ఉన్న బస్ స్టాండ్ కానీ కృష్ణలంక హైవే ఉంది కదా, ఇప్పుడు ఆ హైవే అటు ఇటు పాకలు ఉండేవి ఇదివరకు, అటువైపులా ఇటువైపులా కూడా. ఇప్పుడు ఆ పార్క్ లాగా కనబడుతుంటది కదా పక్కన వెళ్ళేటప్పుడు, అదంతా ఒకప్పుడు పాకలు. అట్లాగే గాంధీనగర్లో సామమూర్తి రోడ్డు కానీ డిమార్ట్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఆ కాలువ గట్టి వెనకాలంతా పాకలే. వాటన్నిటి అట్లాగా హైవేల మీద ఉన్న పాకలు అవన్నీ తీసేపిచ్చి వాళ్ళందరికీ కట్టించిందే ఇప్పుడు సింగనగర్లో ఫ్లైఓవర్ దగ్గరనే కనిపించేటటువంటి ఇళ్ళు, సింగనగర్ ఇల్లు. ఇవాళ ఒక్కోటి 60 లక్షల నుంచి ₹1 కోటి చెప్తున్నారు. ఇది 60 గజాల ఇల్లు 60 లక్షలు. అదే ఇదైతే ₹1 కోటి, 120 గజాలు. అప్పట్లో ఇచ్చింది మొదట్లో 120 గజాల ఇల్లు ఒక్కొక్కరికి, తర్వాత 60 గజాలు ఇచ్చారు. అంటే ఒక 120 గజాలని 60 గజాల కింద రెండిళ్ళ కింద అట్లా కట్టించి ఇచ్చారు. అవి 60 గజాలు దానికి కింద ఒక అంతస్తు పై ఒక అంతస్తు వేసేసి 50 లక్షలు చెప్తున్నారు, ₹60 లక్షలు చెప్పేస్తున్నారు. ఫైనల్గా 50 లక్షల దాకా ఇస్తారు. 120 గజాలు దాటిదైతే ₹1 కోటి. అలాగుంది వాళ్ళ రేటు. అవన్నీ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఈ పేదలకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఆ రోజుల్లో 5,000కి అమ్మారు. అప్పుడు ఇవాళ రోజులు లెక్క అయితే 1,00,000-1,50,000 అవుతుంది. ఆ రోజుల్లో 5,000కి అమ్మారు. ఆ తర్వాత రోజుల్లో ఒక 10,000, 50,000, 60,000 డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆస్తి అట్లా అమ్మేసుకుంటూ వచ్చారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఇట్లాగే ఏ కృష్ణానది ఒడ్డును ఇంకో చోట లేదా ఎక్కడో అద్దెలకు ఉండటం, ఇలాగే నడిచిపోయినాయి. ఇది అలాగని చెప్పి వీళ్ళకి ఏమైనా తీసుకొచ్చి ఊరి మధ్యలో కట్టించి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అది మనకి దరిద్రం ఏంటంటే పేదవాడికి ఆ వాల్యూ తెలియకపోవడం, అదే సందర్భంలో ప్రభుత్వాలు వాళ్ళకి ఆ విలువ తెలిసేలా చేయకపోవడం. దీనివల్ల లేకపోతే ఒక మధ్య తరగతోడికి ఇదే ఇల్లు ఇవ్వండి, ఈ నాయకుడు ఫోటో వాడి ఇంట్లో పెట్టుకుంటాడు జీవితకాలం, ఒక సొంత ఇల్లు వచ్చింది అన్నట్టు. సొంత ఇంటి యొక్క విలువ మధ్య తరగతోడికి తెలిసినంతగా పేదవాడికి తెలియట్లా. ఇది మనకు వచ్చిన పెద్ద సమస్య. అవును సార్. ఒకటి సొంతంగా పేర్లు పెట్టుకోవడం కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వివాదాన్ని చేయడానికి ఒక కారణం అవుతుందా? జగనన్న కాలనీ అని కాకుండా అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రధాని ఇల్లు అని పెట్టుంటే ఇంత రాద్ధాంతం అయ్యి ఉండేది కాదా? అంతకుముందు ఎన్టీఆర్ హౌసింగ్ అని ఎందుకు పెట్టారు? ఇందిరమ్మ ఇల్లు, ఎన్టీఆర్ ఇల్లు, రాహుల్ రాజీవ్ గృహకల్ప. మరి ఎప్పుడని పెట్టినప్పుడు ఏం తప్పు కాదా?
అదే నా దృష్టిలో అయితే ఏదైనా తప్పే. పిఎంఏవైయే కరెక్ట్. అది మోడీ పేరు కూడా పెట్టట్లేదు అక్కడ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. లేదా అంతకు ముందు పెట్టారు వాంబే, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. అలాంటిది పెట్టుకుంటే తప్పే ఉంది నువ్వు. కానీ ప్రాంతీయ పార్టీలు ఎవరికాళ్ళు వాళ్ళ పేర్లే కావాలి, కాకపోతే ఎదురోడు వాళ్ళ పేరు పెట్టుకున్నప్పుడు తప్పు చెప్తుంటారు. అదే కదా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ గృహ సదుపాయం ఆ రోజున, ఈ తర్వాత జగనన్న కాలనీలు, జగనన్న వైఎస్ఆర్ వైద్య సేవ, అదే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వీళ్ళది వాళ్ళు తప్పడతారు, వాళ్ళది వీళ్ళు తప్పడతారు, కానీ ఇద్దరిది తప్పని ఇద్దరు ఒప్పుకోరు. అదే కదా, అది విచిత్రం. ఇప్పుడు అదే జరుగుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి జగనన్న కాలనీల విషయంలో ఒక పాయింట్ అయితే రేజ్ చేశారు. మరి నిజంగా నిధులు దోచేశారా, అప్పట్లో దుర్వినియోగం చేశారా, లేదంటే గుత్తేదారులు కట్టబెట్టారా? ఇప్పుడు ఆ పనులు అయితే ఆగిపోతాయి, కంటిన్యూ అవ్వట్లేదు, కొత్తగా ఆ నిర్మాణాలు కంటిన్యూ అవ్వట్లేదు, ఆ పట్టాలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది దాని మీద అయితే క్లారిటీ రావాలి. ఈ పాయింట్ రేజ్ చేయడానికి వెనక అసలు ఉద్దేశం అదేనా? ఇక జగనన్న కాలనీలు అనేవి కొనసాగవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? చూద్దాం.